బర్డ్ ఫ్లూ భయంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చికెన్ అమ్మకాలు పడిపోయాయి. చికెన్ తింటే ఏమవుతుందోనని జనం దాని జోలికి వెళ్లడమే మానేశారు. ప్రజల్లో పెరిగిపోయినటువంటి అపోహలను తొలగించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. పశుసంవర్ధక శాఖ, పౌల్ట్రీ యజమానుల ఆధ్వర్యంలో చికెన్ మేళాలు నిర్వహిస్తున్నారు. వందలాది కేజీల చికెన్తో చేసినటువంటి వంటకాలను ఉచితంగా పంచుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాప్తితోటి చికెన్ అమ్మకాలు ఘోరంగా పడిపోయాయి. గత 10 రోజులుగా చికెన్ తినాలంటేనే నాన్ వెజ్ ప్రియులు భయపడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చికెన్ అమ్మకాలు, చికెన్ తినడం పైన ఉన్నటువంటి అపోహలను తొలగించేందుకు పౌల్ట్రీ రైతులతో పాటు యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి అధికారులు ప్రజల్లో వినూత్న రీతిలో కార్యక్రమాలు చేపడుతున్నారు. చికెన్ మేళా పేరుతోటి చికెన్ తో తయారు చేసినటువంటి ఐటమ్స్ అన్నింటినీ కూడా ఫ్రీగా సర్వ్ చేస్తూ వాటిని ఫ్రీగా పంచుతూ జనాలు చికెన్ తినడం పట్ల ఎటువంటి అపోహలకు పోవద్దు అనేటటువంటి సూచనలు చేస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఏలూరు జిల్లాకు సంబంధించినటువంటి జేడీ గోవిందరాజులు ఉన్నారు. సరే, ఏంటి చికెన్ అమ్మకాలు పూర్తిగా పడిపోయాయి, ప్రస్తుతం ప్రజల్లో ఉన్నటువంటి అపోహలు పోవాలంటే ఏం చేయాలి? ఉంగుటూరు మండలం బాదంపూడి గ్రామంలో బర్డ్ ఫ్లూ రావడం జరిగింది. అయితే మా జిల్లా కలెక్టర్ గారు అత్యంత చాకచక్యంగా ఒక 20 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ని ఏర్పాటు చేసి ఆ డిసీజ్ ని వారం రోజుల్లో కట్టడి చేయడం జరిగింది. అలాగా తర్వాత అక్కడి నుంచి శాంపుల్స్ మేము తీసుకుని భోపాల్ పంపించాము. అవి నెగిటివ్ కూడా రావడం జరిగింది. సో పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లాలో అసలు బర్డ్ ఫ్లూ అనేది లేదు. అంతేకాకుండా బర్డ్ ఫ్లూ సోకిన గ్రామం ఏలూరు జిల్లాలో ఉన్నా సరే మనము చికెన్, గుడ్లు కూడా చక్కగా వండుకొని ఉడకబెట్టుకుని తింటే ఏమాత్రం కూడా మనకు హానికరం కాదు. ఇంతవరకు అలాగే కోడి నుంచి మనిషికి బర్డ్ ఫ్లూ సోకిన దాఖలాలు అయితే ఎక్కడా లేవు. ఎందుకంటే అదే ఫార్మ్ లో దాదాపు 20 నుంచి 50 మంది వర్కర్స్ పనిచేస్తున్నారు గత 6 నెలలుగా. వాళ్ళకి రాని బర్డ్ ఫ్లూ అక్కడ మామూలు చికెన్ తింటే మనకి ఎక్కడి నుంచి వస్తుంది. కాబట్టి ఏంటంటే ఏమి అపోహలకు ఏం గురి కావద్దు. ఉడకబెట్టిన కోడిగుడ్లు కానీ చికెన్ తినడం వల్ల మాత్రం ఏమాత్రం హానికరం కాదనే విషయం తెలియజేస్తూ మీ అందరూ ఎదుర్కొండా కూడా చికెన్ తింటారు. గత వారం రోజులుగా చికెన్ అమ్మకాలు కూడా పూర్తిగా పడిపోయాయి. మళ్ళీ పెరిగేటటువంటి అవకాశం ఏమైనా ఉందా? ఇప్పుడు ఏమైనా పెరుగుతున్నాయా సార్? మీ దృష్టిలో ఎంతవరకు ఉన్నాయి? ఖచ్చితంగా పెరుగుతాయండి. ఎందుకంటే ఇదే అవేర్నెస్ క్యాంప్స్ అన్ని జిల్లాల్లో కూడా మేము తీసుకురావడం జరుగుతుంది. మా డైరెక్టర్ గారి సూచనల మేరకు అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రజల్లో తొందరగానే అవగాహన వస్తుందని అనుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ ఈశ్వర్తో మల్లికార్జున్, ఏలూరు.